మనందరికీ తెలుసు క్యాన్సర్ అనగానే కీమోథెరపీ మెడిసిన్స్ ద్వారా చేసే ట్రీట్మెంట్ని కీమోథెరపీ అని అంటారు. సో ఈ కీమోథెరపీ ఏంటంటే ర్యాపిడ్గా డివైడ్ అయ్యే కణాలు, అంటే మనకి శరీరంలో చాలా ప్రదేశాల్లో చాలా టిష్యూస్ బాగా ర్యాపిడ్ టర్న్ ఓవర్ ఉండడం జరుగుతూ ఉంటుంది. సో ఈ కీమోథెరపీ అనేది ర్యాపిడ్గా డివైడ్ అయ్యే సెల్స్ని అటాక్ చేయడం. మామూలుగా ఏంటంటే ఈ క్యాన్సర్ కణాలకి ఒక లక్షణం ఉంటుంది, అది ఎక్కువ సెల్ డివిజన్ అనేది జరుగుతూ ఉండి అది అడ్డు అదుపు లేకుండా పెరిగిపోతూ ఉంటుంది. కాబట్టి సో కీమోథెరపీ డ్రగ్స్ అనేవి ఆ ర్యాపిడ్ సెల్ గ్రోత్ని టార్గెట్ చేస్తూ డిజైన్ చేయడం జరిగింది. సో దీనివల్ల ఏంటంటే ఈ కీమోథెరపీ మెడిసిన్స్ అనేవి సో నార్మల్గా డివైడ్ అయ్యే సెల్స్కి అలాగే ర్యాపిడ్గా డివైడ్ అయ్యే క్యాన్సర్ సెల్కి డిఫరెన్షియేట్ చేయలేవు. కాబట్టి సో క్యాన్సర్ సెల్స్తో పాటు నార్మల్ కణాలపైన కూడా ప్రభావం చూపించి చాలా సైడ్ ఎఫెక్ట్స్ అనేది చూడడం జరుగుతూ ఉంటుంది కీమోథెరపీ వల్ల. ఎస్పెషల్లీ మ్యూకోసైటిస్, వామిటింగ్స్, అలాగే బ్లడ్ తగ్గిపోవటం, ఇలా రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటూ ఉంటాయి.